హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నామండి. నేను ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నామండి. ఒకసారి వాష్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలు అయితే చాలు, మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు. ఒక ½ ఇంచ్ క్యూబ్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. నేను ఒక 1.5 స్పూన్ వేసాను. దీంట్లోకి మీరు ఆయిల్ కొంచెం వేసినా కూడా లాస్ట్కి ఎక్కువలాగే కనపడుతుందండి. సో అందుకని కొంచెమే వేసుకోండి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర ½ స్పూను, ఒక ఎండుమిరపకాయ వేసాను, 2 వెల్లుల్లి వేసానండి. మీకు మినపప్పు పచ్చెనగపప్పు కూడా ఉంటే వేసుకోండి, నేను వేయలేదు. ఇప్పుడు వేగిపోయాక క్యాప్సికమ్ వేసుకున్నామండి. కొంతమంది ఆనియన్ కూడా వేసుకుంటారు, మీ ఇష్టం అండి. నేనైతే ఆనియన్ స్కిప్ చేశాను, మీకు కావాలంటే వేసుకోండి. చూడండి, ఇవి వేసేసి కొంచెం ఆయిల్లో ఇట్లు తిప్పేశాక ఒక ½ స్పూన్ పసుపు, ఒక ½ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. ఒకసారి ఉప్పు అంతా ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఉడికిపోతాయి. ఇప్పుడు చూద్దాం. చూడండి, నాకు తెలిసి ఒక 50% వరకు ఉడికాయండి క్యాప్సికము, ఇంకా ఉడకాలి. ఇప్పుడు చూడండి, ఇది బాగా ఉడికిపోయిందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది, క్యాప్సికమ్ కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మీరు నార్మల్ కారం ఉంటే వేసుకోండి, కొబ్బరి కారం వేసుకోండి. నేనైతే పప్పుల పొడి వేసానండి. ఈరోజు నేను కొబ్బరి కారం యూజ్ చేస్తాను, పప్పుల పొడి యూజ్ చేస్తాను, 2 వేస్తాను. అంతే అండి, ఇవాళ మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ మీకు కావాలి అంటే అది కూడా కామెంట్లో చెప్పండి. నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ. బై.